కనిమొళి ఏడుపులు ఎమోషనల్ డ్రామాల కథల్ని మీడియా తెరకెక్కించడం కొత్త వివాదాలకు తెరలేపుతోందా? ఎకనామిక్ టైమ్స్ లాంటి పత్రికల ఎడిటోరియల్స్ చూస్తే అదే అనిపిస్తోంది. కనిమొళిని అరెస్ట్ చేయడం, ఆ పైన బెయిల్ రద్దు చేయడం వంటి చర్యలతో న్యాయ వ్యవస్థ మానవ హక్కుల్ని ఉల్లంఘించినట్లేనంటోంది సంపాదకీయం. ఒక ప్రముఖ మీడియా సంస్థ ఇలా అడ్డంగా వాదించడం ఏమిటంటూ చర్చ జరుగుతోంది. ఒక కేసులో ఆరోపణలున్న వ్యక్తి మీద బెయిల్ నిరాకరించడం అంటే అది అమాయకుల న్యాయపరమైన హక్కుల్ని కాలరాయడం కాదా అంటూ ఈ పత్రిక ప్రశ్నించింది. ఈ దేశంలో 3 లక్షల మంది రకరకాల ఆరోపణలతోనే జైళ్లలో మగ్గుతున్నారని, ఈ అండర్ ట్రయల్స్ లాంటిదే ఈ కనిమొళి కేసు కూడా అంటోంది. అంతేకాదు, ఇంకో స్టెప్ ముందుకేసి కార్పొరేట్ దిగ్గజాలందరూ కేవలం ఆరోపణల ఆధారంగానే అరెస్ట్ అయ్యారు తప్ప ఇంకా దర్యాప్తు పూర్తయి న్యాయస్థానాల్లో శిక్షలు ఖరారై జైళ్లకు వెళ్లిన వాళ్ళు కాదు కదా అంటుంది ఈ పత్రిక. కార్పొరేట్ లాబీయిస్టుల తరఫున ఇటువంటి పత్రిక ఆర్గ్యూ చేయడంలో ఆశ్చర్యమేమీ లేదంటారు మేధావులు. సుప్రీంకోర్టు ఈరోజు బెయిల్ నిరాకరించడం పూర్తిగా సమర్థనీయము. ఎందుకంటే ఇది భారతదేశ రాజకీయ చరిత్రలోనే పెద్ద ఎత్తున జరిగినటువంటి కుంభకోణము. ఈ కుంభకోణంలో పూర్తి వివరాలు బయటకు రావాలి. అనేకమైనటువంటి సంస్థలు, కంపెనీలు, వ్యక్తులు ఇన్వాల్వ్ అయినటువంటి స్కామ్ కాబట్టి ఈరోజు నిష్పక్షపాతంగా సమగ్ర విచారణ జరపాల్సినటువంటి బాధ్యత సిబిఐ పోలీసుల పైన ఉంది. కాబట్టి సిబిఐ పోలీసులు ఈరోజు విచారణ కొనసాగిస్తున్నారు కాబట్టి బెయిల్ నిరాకరిస్తూ ఉన్నారు. ఇది మానవ హక్కుల ఉల్లంఘన కిందికి రాదు. 1,76,000 కోట్ల కుంభకోణంలో కనిమొళి మీద పెట్టిన 200 కోట్ల కేసు ఈ మొత్తం వ్యవహారంలో చాలా చిన్నదైనా అది మాత్రం ఒక సిగ్నిఫికెంట్ స్టెప్ అంటూ హిందూ పత్రిక రాసింది. ఈ కనిమొళి ఇదే హిందూలో ఒకప్పుడు సబ్ ఎడిటర్గా పనిచేసింది. తన మాజీ సబ్బుకు పట్టిన ఈ గబ్బు గురించి హిందూ పత్రిక ఏమాత్రం జాలి చూపించలేదు సరికదా. తప్పు చేసిన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సిందేనంటూ పత్రిక వాదించింది. అంతేకాదు, అసలు ఈ వ్యవహారంలో సొమ్ము మొత్తం ఎక్కడికెళ్ళిందో ముందు ఆ విషయాలు కనుక్కోవాలంటూ సిబిఐకు పనిలో పనిగా సూచించింది కూడా. దేశంలో దొంగలు పడి దోచుకుపోయిన లక్షల కోట్లన్నీ ఎక్కడికి పోతున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం గురించి, అర్జెన్సీ గురించి సుప్రీంకోర్టు ఎన్నెన్నిసార్లు తీర్పుల్లో చెప్పినా ఇంకా ఆ చీకటి పుస్తకాలు తెరుచుకోనే లేదు. దర్యాప్తులు మందకొడిగా సాగుతున్నాయి. ఒక కరుణానిధి కుటుంబమే మంత్రి రాజాను అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు వెనకేసుకుందని ఇప్పుడు తాజా ఆరోపణల సారాంశం. ఇంత భారీ మొత్తం దోపిడీ జరిగినప్పుడు కూడా ఇంకా దాన్ని మానవ హక్కుల కోణం నుంచి ఆలోచించాలనే వాళ్ల వాదన సబబని ఎలా అనిపించుకుంటుంది? ఆడవాళ్లకు, వృద్ధులకు బెయిల్ ఇవ్వాలన్న మానవతా దృక్పథం కనిమొళి విషయంలో పరిగణించలేమంటూ కోర్టు న్యాయమూర్తి 1కి 2 సార్లు తేల్చి చెప్పారు. కానీ ఇప్పుడు ఈ కేసులో మానవ హక్కుల ఉల్లంఘన జరిగిపోయిందంటూ చేస్తున్న వాదనలో ఎంత పసుందో ఆ కోర్టులే తేల్చాలి.